నేను శేఖరాచారి. నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ముఖ్యంగా కృష్ణానది సమీపంలో ఉండేటువంటి సోమశిల వద్ద కృష్ణానదిలో వేకువజాము నుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయం లలితా సోమేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేసి కార్తీక దీపాలు వెలిగించినటువంటి పరిస్థితి సోమశిలలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే శ్రీశైలానికి ఉత్తర ద్వారమైనటువంటి నల్లమల్ల కొండల్లో ఎత్తైన కొండల్లో వెలిసినటువంటి ఉమామహేశ్వర క్షేత్రంలో కార్తీక శోభ వెలుగొందింది. ఈ సందర్భంగా భక్తులు వేకువజాము నుంచే కూడా ఆలయానికి పోటెత్తారు. క్యూ లైన్ల ద్వారా వచ్చేసి కార్తీక దీపాలు వెలిగించి శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి ఉమామహేశ్వర క్షేత్రంలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే దక్షిణ కాశీగా పేరొందినటువంటి తండ మండలంలో ఉన్నటువంటి అంబ రామలింగేశ్వర స్వామి ఆలయం గుండాలలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భక్తులు ఆలయానికి వేకువజాము నుంచే వచ్చేసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి సత్యనారాయణ స్వామి వ్రతాలతో పాటు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అయితే ఇక్కడ ప్రత్యేకం ఏంటంటే ఈ సప్త గుండాలు ఉంటాయి కాబట్టి ఆ గుండాలకు కూడా ప్రత్యేక పూజలు చేసి భక్తులు మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి గుండాల ఆలయంలో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి పురాతన శివాలయంలో భక్తులు కార్తీక పౌర్ణమి సందర్భంగా వేకువజాము నుంచే క్యూ లైన్లో నిల్చొని ప్రత్యేకంగా శివాలయంలో అభిషేకాలు అర్చనలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కార్తీక దీపాలు వెలిగించి ఉసిరి చెట్ల కింద నోములు నోచుకున్నారు. మరొక వార్త చూసినట్టయితే శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. భారీ సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయ నిర్వాహకులన్నీ కూడా పూర్తి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. వేకువజాము నుంచే కూడా పాతాళ గంగలో పుణ్యస్నానాలు ఆచరించినటువంటి భక్తులు గంగకు హారతిచ్చి గంగాధర మండపం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి స్థలంలో కార్తీక దీపాలు వెలిగించినటువంటి భక్తులు శ్రీ మల్లికార్జున బ్రహ్మరాంబ స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. అంతకుముందు ఉదయాన్నే జ్వాలాతోరణకు సంబంధించినటువంటి నూలు పోగును స్వామి అమ్మవార్లకు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసినటువంటి పరిస్థితి శ్రీశైల మహాక్షేత్రంలో కనిపించింది.